హాయ్ ఫ్రెండ్స్, ముందు కథలలో మనం శివుడి భార్య అయిన సతీదేవి ఎలా మరణించింది, తర్వాత ఆమె శరీరం ఏమవుతుంది అనే కథలు మన వీడియోస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కథలో సతీదేవి మళ్ళీ పార్వతిగా ఎలా అవతరిస్తుంది, శివపార్వతులు వివాహం ఎలా జరుగుతుంది అనేది ఈ కథలో మనం తెలుసుకుంటాం. స్టోరీని కంప్లీట్గా చూసి ఆ శివుని యొక్క లీలల గురించి మరిన్ని కథలు తెలుసుకుందాం. సతీదేవి మరణించిన తర్వాత శివుడు లోతైన ధ్యానంలోకి వెళ్తాడు. అదే సమయంలో తారకాసుడు అనే రాక్షసుడు తన తపస్సు మరియు కఠోర శ్రమల ద్వారా అజేయ శక్తిని సాధించి దేవతలను మరియు మానవాళిని హింసిస్తూ ఉంటాడు. అప్పుడు దేవతలు సహాయం కోసం బ్రహ్మదేవుడిని ఇలా అడుగుతారు. 3 లోకాలలో ధర్మం నిలవాలంటే ఈ తారకాసురుడిని సంహరించాలి అని వారు బ్రహ్మదేవుడిని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో చెప్తారు, సతీ మరణించిన తర్వాత శివుడు లోకానికి దూరంగా ఉన్నాడు. తారకాసురుడు చాలా శక్తివంతుడు. దేవతల్లో ఎవరు అతన్ని ఓడించలేరు. అతన్ని సంహరించాలంటే శివుడి కుమారుడు నుండి మాత్రమే సాధ్యం. మీరు మహాదేవిని ఆశ్రయించండి, ఆమె భూమిపై అవతరించి మీకు సహాయం చేస్తుంది అని ఆందోళనతో దేవతలకు చెప్తాడు. అప్పుడు దేవతలందరూ మహాదేవిని ఆశ్రయించి బ్రహ్మదేవుడితో చెప్పినది అంతా ఆ మహాదేవికి చెప్తారు. అప్పుడు మహాదేవి వారితో చెప్తుంది, తారకాసురుడిని సంహరించే బాధ్యత శివుడి కుమారుడిదే అయితే నేను సంతోషంగా పార్వతిగా అవతరించి శివుడిని వివాహం చేసుకుని ఆ కుమారుడిని కంటాను అని వారితో చెప్తుంది. అలా సతీదేవి మరణించిన తర్వాత లోతైన ధ్యానంలో ఉన్న శివుడి దగ్గరే మహాదేవి పార్వతిగా అవతరించాలని నిర్ణయం తీసుకుంటుంది. ఆ తరువాత హిమవంతుడు అనే పర్వతరాజు మరియు మేనక వివాహం చేసుకుంటారు. వారు శివుడి ధ్యానంలో ఉన్న తోట సమీపంలోనే నివసించేవారు. వారికి పార్వతి అనే కుమార్తె కూడా జన్మిస్తుంది. పరమ భక్తి పూర్వకంగా శివుడిని ఆరాధించేది. హిమవంతుడు తన కుమార్తెకు ఒక గొప్ప వ్యక్తితో వివాహం జరిపించాలని కోరుకుంటాడు. కానీ ఎవరు తగిన వరుడు వారికి దొరకరు. ఒకరోజు నారదముని హిమవంతుని రాజభవనానికి వచ్చి హిమవంతునితో ఇలా చెప్తాడు, ఓ హిమవంత, మీ కుమార్తె అయిన పార్వతిది దివ్య జన్మ. ఆమె బలవంతుడైన శివుడిని తప్ప మరెవరిని వివాహం చేసుకోదు అని హిమవంతుడితో చెప్తాడు. అప్పుడు హిమవంతుడు నారదుడు చెప్పిన దానికి సంతోషించినప్పటికీ కొంత ఆందోళనగా కూడా ఉంటాడు. ఎందుకంటే సతీదేవి తన శరీరాన్ని విడిచిపెట్టినప్పటి నుండి శివుడు మరొక స్త్రీ వైపు కూడా చూడలేదు. ఆయన లోతైన ధ్యానంలో ఉంటాడు. నేను ఎలా ఆయనను సంప్రదించగలను అని హిమవంతుడు ఆలోచిస్తూ ఉంటాడు. హిమవంతునికి తన కుమార్తె స్వయంగా సతీ యొక్క పునర్జన్మ అని తెలియదు. అలా ఆలోచిస్తూ ఉండగా ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. పార్వతిని శివుడి సేవ చేయడానికి పంపిస్తే అలా పార్వతి శివుడు ఇద్దరు దగ్గర అవుతారు అని అనుకుని హిమవంతుడు పార్వతీదేవిని శివుడి దగ్గరకు తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకువెళ్లి, దేవా, నా కుమార్తె పార్వతి మరియు ఆమె స్నేహితులను మీ సేవ చేయడానికి మరియు మీ కర్మకాండాలలో సహాయపడడానికి అంగీకరించండి అని హిమవంతుడు చేతులు జోడించి శివుడితో చెప్తాడు. అప్పుడు శివుడు అలాగే అని చెప్పి ఆయన మాటలను అంగీకరిస్తాడు. అలా హిమవంతుడు పార్వతి మరియు ఆమె స్నేహితులను శివుడి దగ్గర వదిలి తన రాజ్యానికి తిరిగి వెళ్లిపోతాడు. ఇక పార్వతీదేవి శివుడికి భక్తితో సేవ చేయడం ప్రారంభిస్తుంది. అలా నెమ్మదిగా పార్వతి శివుడితో ప్రేమలో పడిపోతుంది. కానీ ఆమె భావాలను గురించి శివుడు అంతగా తెలుసుకోలేకపోతాడు మరియు ఆమె సతీ పునర్జన్మ అని తెలియదు. ఇంతలో తారకాసురుడు స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. ఇంద్రుడు నేతృత్వంలోని దేవతలు బ్రహ్మదేవుడితో ఇలా చెప్తారు, తారకాసుడు మమ్మల్ని తన దాసులుగా చేశాడు. దయచేసి అసురులతో మా యుద్ధంలో నాయకత్వం వహించే శక్తివంతమైన సేనానిని మాకు ఇవ్వండి అని బ్రహ్మదేవుడిని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో చెప్తాడు, నేను ఇచ్చిన వరంతో తారకాసురుడు చాలా శక్తివంతమయ్యాడు. ఇక శివుడి కుమారుడు మాత్రమే తారకాసురుడిని నాశనం చేయగలడు. అతను పార్వతిని వివాహం చేసుకోవాలి అని ఇంద్రుడితో చెప్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు కామదేవుడి వద్దకు వెళ్లి శివుడిని పార్వతి వైపు ఆకర్షించి వెంటనే ఆమెను వివాహం చేసుకోవాలి అని నేను కోరుతున్నాను అని ఇంద్రుడు కామదేవుడికి ఆదేశిస్తాడు. కానీ కామదేవుడు భయపడి ఇంద్రుడితో అతను నన్ను శపిస్తే అని అడుగుతాడు. దానికి ఇంద్రుడు ఇలా జవాబిస్తాడు, పార్వతి సతీ పునర్జన్మ కాబట్టి ఈ పని నువ్వు పూర్తి చేస్తావు అని అతనికి హామీ ఇస్తాడు. ఆ హామీతో కామదేవుడు తన భార్య రతి మరియు అతని ఉత్తమ స్నేహితుడు వసంతతో కలిసి శివుడి తోటకు వెళ్తారు. అక్కడ పార్వతిని చూసినప్పుడు అతని ధైర్యం తిరిగి వస్తుంది. ఎందుకంటే ఆమె అంత అందంగా ఉంటుంది. అలాగే పార్వతీదేవి శివుడి కోసం పువ్వులు సేకరించి వాటిని ఆయన ముందు ఉంచుతుంది. అప్పుడే శివుడు తన ధ్యానం నుండి బయటకు వచ్చి ఆమె వైపు చూసి, నీకు నిన్ను మాత్రమే ప్రేమించే భర్త లభించుగాక అని సంతోషించి శివుడు పార్వతిని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత తిరిగి ధ్యానంలో నిమగ్నమవుతాడు. శివుడి ఆశీర్వాదాన్ని తప్పుగా అర్థం చేసుకున్న పార్వతి ఆయన తనను అంగీకరించడని భావించి చాలా ఆనందంతో ఉంటుంది. ఆ సంతోషంతో
ఆమె శివుడి కోసం ఒక పువ్వుల మాల తయారు చేసి శివుడి మెడలో మాల వేయబోతున్న సమయంలో అక్కడే ఉన్న కామదేవుడు ఇలా అనుకుంటాడు, ఇక నా పని చూపించే సమయం వచ్చింది అని అనుకుని ఒక ప్రేమ బాణాన్ని వారి వైపు విసురుతాడు. అలా ఆ బాణం శివుడిని తాకినప్పుడు ఆయన కళ్ళు తెరచి పార్వతిని చూస్తాడు. అలా చూసి తన మనసులో ఇలా అనుకుంటాడు, ఆమె ఎంత అందంగా ఉంది, ఇంతకాలం ఆమె అందాన్ని ఎందుకు గుర్తించలేకపోయాను అని అనుకుంటూ ఉంటాడు. కానీ గొప్ప తపస్వి అయిన శివుడు ప్రేమదేవుడి బాణాలకు అంత ఈజీగా లొంగిపోలేదు. త్వరలోనే తన భావోద్వేగాలను తన అదుపులోకి తెచ్చుకుంటాడు. అలా శివుడి ధ్యానం చెడగొట్టినందుకు కోపంతో తన అగ్ని కన్నుల క్రోధానికి ప్రేమదేవుడు బూడిదైపోతాడు. అప్పుడు శివుడు అక్కడి ఉన్న పార్వతిని కూడా చూడకుండా తోట నుండి బయటకు వెళ్తాడు. శివుడి మీద ఎంతో ప్రేమతో ఉన్న పార్వతి శివుడు తిరస్కరించాడు అని విచారంగా అనుకుంటుంది. అలా బాధతో ఉన్న తన కూతుర్ని హిమవంతుడు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని వెంటనే పార్వతిని ఇంటికి తీసుకుని వెళ్తాడు. కామదేవుడి బూడిదను చూసి తన భార్య అయిన రతి విచారంతో తన జీవితాన్ని కూడా త్యాగం చేయాలనుకుంటుంది. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్య స్వరం ఆమెను ఆపి, నీ భర్త మళ్ళీ తిరిగి రావాలంటే శివుడు పార్వతిని వివాహం చేసుకున్నప్పుడు నీకు తిరిగి ఇవ్వబడతాడు అని చెప్తుంది. ఎలాగైనా శివుడిని చేపట్టాలనే దృఢ సంకల్పంతో ఉన్న పార్వతి తన తపస్సు ఫలించలేదు అని ఆమె ఎంతో బాధగా ఉంటుంది. ఆ సమయంలో నారదుడు ఆమె దగ్గరికి వచ్చి, పార్వతీదేవి, నీ ఉద్దేశం పవిత్రమైనది, నీ కృషి ఎంతో గొప్పది అని నారదుడు ఆమెను ఓదారుస్తాడు. కానీ నీ కృషి ఫలించలేదు, ఎందుకంటే నీవు తీవ్రమైన తపస్సు చేయలేదు. మహాదేవుని అనుగ్రహాన్ని పొందాలంటే కఠినమైన తపస్సు అవసరం. నీవు కోరుకుంటున్నది అత్యంత కష్టమైనది, అది భగవంతుడే కాబట్టి నీ తపస్సు కూడా అత్యంత కఠినమైనది ఉండాలి అని వివరిస్తాడు. ఆ తర్వాత పార్వతీదేవికి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి నిరంతర ప్రార్థన ధ్యానం మాత్రమే శివునిని సాధించగలవు అని పార్వతీదేవికి చెప్తాడు. తర్వాత పార్వతీదేవి తన తండ్రి హిమవంతుడి దగ్గరికి వెళ్లి తన తపస్సుకు ఆయన ఆశీర్వాదాన్ని కోరుతుంది. హిమవంతుడు కూడా అలాగే అంగీకరించి ధ్యానానికి అనువైన ఒక వనస్థలాన్ని బహుమతిగా ఆమెకు ఇస్తాడు. ఇక పార్వతీదేవి తన రాజభోగ వస్త్రాలను విడిచిపెట్టి సన్యాసి వస్త్రాలను ధరించి ఆ వనంలోకి వెళ్లి శివుడిని ధ్యానిస్తూ చాలా తక్కువ ఆహారం తీసుకుంటూ చల్లని తడిసిన నేలపై నిద్రించేది. ఆమె గొప్ప భక్తిని చూసి మునులు ఆశ్చర్యపడేవారు. అలా ఆమె ఎంతో కఠోరమైన దీక్ష చేస్తుంది. కానీ ఇంకా శివుడు ఆమెను కరుణించకపోవడంతో ఆమె పూర్తిగా ఆహారాన్ని తీసుకోవడం కూడా మానేస్తుంది. ఆమె నిరంతర ఉపవాసాన్ని చూసి మునులు ఆమెను అపన్న అని పిలిచేవారు, అంటే ఆహారాన్ని తీసుకొని యోగిని. అలా శివుడి నామాన్ని జపిస్తూ పార్వతి మంచుతో కూడిన నీటి కొలనులో దిగుతుంది. ఆమె కఠోరమైన దీక్షను చూసి అక్కడ మునులందరూ నిజమైన తపస్విని ఆమె అని ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆమె ఆశ ఫలించదు. అయినా కూడా ఆమె మునులనే ఆశ్చర్యపరిచేలా కఠోరమైన తపస్సు చేస్తూనే ఉంటుంది. అలా చేస్తూ ఉండగా ఒకరోజు ఒక ముని ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ఇలా అడుగుతారు, ఓ పార్వతి, నీవు ఎందుకు ఇంత కఠోరమైన తపస్సు చేస్తున్నావు? సన్యాస జీవితాన్ని ఎందుకు గడుపుతున్నావు అని ఆమెను ప్రశ్నిస్తాడు. నీకు అందం ఐశ్వర్యం ఉన్నాయి కదా, నీ తపస్సు ఎవరినో ఒకరిని పొందడానికేనా? నీ వంటి వారిని ఎవరు తిరస్కరించగలరు? నువ్వు నీ తపస్సు ఆపి ఇంటికి వెళ్ళిపోతే నా పుణ్యంలో సగభాగాన్ని నీకు ఇస్తాను, కానీ నీ తపస్సుకు కారణం ఏమిటో చెప్పు అని ఆ ముని పార్వతిని అడుగుతాడు. అప్పుడు ఆమె మౌనంగా ఉంటుంది. ఆమె అలా ఉండడంతో అక్కడే ఉన్న వారు స్నేహితురాలు పార్వతీదేవి శివుని ప్రేమను పొందడానికి పూజిస్తున్నారు అని ఆ మునికి చెప్తుంది. అప్పుడు ఆ ముని, నీ స్నేహితురాలు చెప్పింది నిజమేనా అని ముని ఆశ్చర్యంగా అడుగుతాడు. అవును, నిజమే, నా పూజతో శివుని సాధిస్తాను అని నమ్ముతున్నాను అని పార్వతి ఆ మునితో చెప్తుంది. అప్పుడు ఆ ముని ఆమెతో, కానీ శివుడు పేదవాడు, అసభ్యుడు, శరీరం అంతా బూడిద పూసుకుంటాడు, పాములు ఆయన మీద తిరుగుతాయి, దుర్వాసన వెదజల్లే జంతు చర్మాలను ధరిస్తాడు, ఆయన వంశం కూడా తెలియదు, నీ వంటి రాకుమారికి ఆయన సరిపోడు, నీకు అర్హుడైన వ్యక్తిని ఎంచుకో అని ముని ఆమెతో చెప్తాడు. అది విన్న పార్వతీదేవి కోపంగా ఇలా అంటుంది, అపవిత్రులు మహాదేవుని యొక్క గొప్పతనాన్ని ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. నీ మాటలు నీ దుష్ట మనసును చూపుతున్నాయి, కానీ ఆయన నిజమైన భక్తులు బాహ్య రూపాన్ని బట్టి ఆకర్షితులు కాదు అని పార్వతి ఆ మునిని ఆపి ఆయనను వెళ్లిపోమని ఆదేశించి ఆమె కూడా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటుంది. ఆ ముని ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడు. అప్పుడు శివుడు పార్వతి యొక్క భక్తిని మెచ్చుకొని ఆమెతో ఇలా అంటాడు, ఓ పార్వతి, నీ సహనం, తపస్సు, భక్తి చివరికి నన్ను గెలుచుకున్నాయి, నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పి కైలాసం తిరిగి వెళ్లి అక్కడ 7 ముఖ్య దేవఋషులను పిలుస్తాడు. వారితో శివుడు ఇలా చెప్తాడు, పార్వతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, దయచేసి హిమవంతుడి దగ్గరికి వెళ్లి ఆమెను నాతో వివాహం చేయమని అడగండి అని చెప్తాడు. పార్వతితో వివాహం చేసుకుంటానని మాటిచ్చిన తర్వాత శివుడు అంతర్ధానం అవుతాడు. ఆ మాటతో పార్వతీదేవి సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా పార్వతి దగ్గరలోని చెరువులో ఒక ముసలి ఉంటుంది. ఆ ముసలి ఒక చిన్న బాలుడి యొక్క కాలును పట్టుకొని ఉంటుంది. అప్పుడు ఆ బాలుడు, ఈ ముసలి నుండి నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటాడు.
అప్పుడు అక్కడే ఉన్న పార్వతి తన స్నేహితులతో పాటు చెరువు గట్టుకు పరుగు తీస్తుంది. ఎలాగైనా ఈ పరిస్థితి నుండి బాలుడిని కాపాడాలి అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా దేవత రూపాన్ని పొందేందుకు శాపగ్రస్తుడైన ఒక దివ్య జన్మ ముసలి రూపంలో ఉంటుంది. అలా ఆ బాలుడు నిస్సహాయంగా ఏడుస్తూ ఉండగా ముసలి అతన్ని నీటి లోపలికి లాక్కెళ్లబోతూ ఉంటుంది. అప్పుడు పార్వతీదేవి బాలుడిని వదిలిపెట్టు అని పార్వతి ముసలిని వేడుకుంటుంది. అప్పుడు ఆ ముసలి అలాగే వదిలిపెడతాను, కానీ శివుడిని పూజించడం ద్వారా నీవు పొందిన ఆశీర్వాదాలను నాకు ప్రసాదిస్తే నేను మళ్ళీ దేవత రూపాన్ని పొందగలను అని ఆ ముసలి పార్వతీదేవితో చెప్తుంది. అలాగే చేస్తాను అని పార్వతి వెంటనే సరే అని చెప్తుంది. అప్పుడు ఆ ముసలి ఆ బాలుడిని వెంటనే వదిలిపెడుతుంది. అలా పార్వతీదేవి తాను సంపాదించిన పుణ్యఫలాన్ని ఆ ముసలికి ఇస్తుంది. అప్పుడు ముసలి శరీరం నుండి ఒక దివ్య పురుషుడు ఒకరు ఉద్భవించి నువ్వు ఎందుకు ఇంత గొప్ప త్యాగం చేశావు అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి నేను తపస్సు చేసి మళ్ళీ మహాదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు, కానీ బాలుడు చనిపోతే తిరిగి జీవించడు అని ఆమె సమాధానమిస్తుంది. అంతలో దివ్య పురుషుడు ముసలి బాలుడు అంతర్ధానమయ్యి ఆ మహాదేవుడు ప్రసన్నమవుతాడు. అలా ప్రసన్నమైన శివుడు పార్వతితో ఇలా చెప్తాడు, నీకు ప్రపంచంలోని అన్ని జీవుల మీద కరుణ ఉందో లేదో పరీక్షించడానికి ఇది ఒక పరీక్ష. నా భార్యలో నేను ఎక్కువగా కోరుకునే మొదటి గుణం అదే అని మహాదేవుడు పార్వతీదేవికి చెప్తాడు. ఇక శివుడి ఆదేశం ప్రకారం మహర్షులందరూ హిమవంతుని దగ్గరకు వెళ్లి శివుడు చెప్పినది వారితో చెప్తారు. అప్పుడు హిమవంతుడు కూడా అలాగే ఒప్పుకుంటారు. నారద మహర్షి చెప్పింది నిజమైంది అని హిమవంతుడు మనసులో అనుకుంటాడు. అలా మహాదేవుడు పార్వతీదేవిని ఎంతో ఘనంగా వివాహం చేసుకుంటాడు. వివాహం తర్వాత దేవతలు మహాదేవుడిని ఓ మహాదేవ, కామదేవుడిని తన భార్య రతికి తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాము అని వారందరూ అడగగా దానికి శివుడు సరే అని నవ్వుతూ అంగీకరిస్తాడు. భూమి మీద తన అవతారం ముగిసిన తర్వాత కామదేవుడు తన స్థానాన్ని తిరిగి పొందడానికి కృష్ణుడి కుమారుడు అయిన ప్రాద్యుమ్నుడుగా పుడతాడు. అలా శివ పార్వతుల వివాహం ఘనంగా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇంద్రుడు తారకాసురుడిని ఓడించాలని ఇచ్చిన మాటను గుర్తు చేయడానికి తన సందేహకుడుగా అగ్నిదేవుడిని శివుడి దగ్గరకు పంపుతాడు. అప్పుడు మహాదేవుడు అగ్నికి ఒక విత్తనాన్ని ఇచ్చి ఓ సూర్యదేవ, ఇది పండితే ఒక బిడ్డ పుడతాడు, అతనే నీ యుద్ధ నాయకుడు అని చెప్తాడు. ఆ తర్వాత కార్తికేయుడు ఎలా జన్మిస్తాడు, తారకాసురుడిని ఎలా సంహరిస్తాడు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే కథని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.